భార్య జీవితంలో ఆనందపడిపోయేది ఎప్పుడండి? నా అదృష్టమైన విల్లాలవడం అన్నాడు అనుకోండి. ఏ మహానుభావుడు అన్నాడో కానీ, మొగడు మెచ్చిన చాలా కాపురంలోన మొగలి పూల గాలి బుచ్చాలవాన. మంచి మాట ఎక్కడ చెప్తే తప్పేముంది? అదే నా కర్మ అని 10 మాటలు అంటున్నాడు అనుకోండి, పాపం ఆవిడికి ఎంత ఖేదంగా ఉంటుంది. ఆయన మనసు నా వలన సంతోషాన్ని పొందలేదు, ఆయనకి తగిన దానను నేను కానన్న భావన ఆయనకు ఉంది, ఏమి నా వలన ప్రయోజనం అని ఎంతో దుఃఖపడుతుంది. ఆమె నీ అమాయకత్వమే నాకు ఇష్టమే, నీకున్నటువంటి ఈ బలహీనత ఏది ఉందో అదే నాకు నువ్వంటే ఇష్టం అవ్వడానికి కారణమే అన్నాడు అనుకోండి, ఆమె పొంగిపోతుంది. లోపాన్ని కూడా ప్రేమకి కారణంగా చూడడం భర్త యొక్క లక్షణం కావాలి. నాకు 4 బిడ్డలు ఉన్నారనుకోండి, అందులో ఒక బిడ్డకి ఏదో ఒక్క కన్నే బాగా కనపడుతుంది అనుకోండి, రెండవ కన్ను బాగా కనపడదు. నాకు ఆ బిడ్డ మీదే ఎక్కువ మమకారం ఉంటుంది. పాపం ఏమిటో ఒక్క కన్నే రెండవ కన్ను కనపడదు. భగవంతుడి దయ వల్ల నాకు ఆ ఇబ్బంది లేదు, కానీ ఉదాహరణకి మీ మీద పెట్టకూడదు, తప్పు, అందుకని నా మీద పెట్టుకు చెప్తున్నాను. అయ్యో వీడికి ఒక్క కన్నే కనపడుతుంది, రెండో కన్ను కనపడదు, వీడు దుడుకుతనంతో రెండో కన్ను ఏమైనా చేసుకుంటాడేమో అని ఎప్పుడు భగవంతుడిని, స్వామి ఆ కన్ను వీడిది రక్షించు, వీడి జీవితం బాగుండేట్టు చూడు, ఆ కన్నుకు రుగ్మత రాకుండా చూడంటాను. నా బిడ్డ అయినందుకు నా బిడ్డ యొక్క బలహీనత వాణ్ణి ప్రేమించడానికి కారణమైంది. భర్త దృష్టిలో భార్య కూడా అలాగే ఉండాలి, భార్య దృష్టిలో భర్త అలాగే ఉండాలి. ఒకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఓ ఇల్లాలు వచ్చింది. ఏమమ్మా అన్నారు. అందరూ వెళ్ళిపోయాక చెప్తానండి. పక్కకు ఉండన్నారు. అందరూ వెళ్ళిపోయాక పిలిచారు. ఏమి చెప్పాలనుకుంటున్నావు? నా చేతిలో మా ఆయన వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించండి. తీర్థం ఇస్తున్న ఆయన ఉద్ధరణ గిన్నెలో పడేసి 2 చేతులు వెనక్కి పెట్టి అలా ఉండిపోయారు. ఉండిపోయి తీర్థం ఇచ్చి తథాస్తు అన్నారు. పక్కన అంతేవాసులు తెల్లబోయారు. ఇది సంప్రదాయ విరుద్ధం, ఏ స్త్రీ అలా అడగదు. ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలని అడుగుతుంది. ఈమె నా చేతిలో ఆయన వెళ్ళిపోవాలని అడిగింది. మీరు హతాశులై 2 చేతులు వెనక్కి పెట్టి కొంచెం సేపు ఆలోచించి తీర్థం ఇచ్చి తథాస్తు అన్నారే, ఎందుకు ఆశీర్వచనం చేశారు సంప్రదాయ విరుద్ధంగా అని అడిగారు. ఆయన అన్నారు, నేను అంతర్ముఖత్వంతో చూశాను. చాలా అమాయకుడు ఆ భర్త, రోగిష్టి, ఏమి తెలియదు, బ్రతకలేడు. ఆమె ఉంది కాబట్టి పసిబిడ్డని సాకినట్టు సాకి కాపాడుతారు. ఈ మధ్య ఆమె ఆరోగ్యం అంత బాగుండట్లా, నాకేమైనా అయితే ఆయన ఏమైపోతాడో అని బెంగ. అందుకని నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోతే తర్వాత సంతోషంగా వెళ్ళిపోతానని అడిగింది. ఆమెది ఎంత ప్రేమ అయితే అలా అడిగింది. అందుకే హతాశుడనై ఆలోచించి ఆమె అడగడంలో నిజాయితీ పరమ ప్రేమ ఉన్నాయని అనుగ్రహించి తీర్థం ఇచ్చానన్నారు. అది భార్యాభర్తలంటే, అది దాంపత్యం అంటే. గుణాద్రూప గుణాఛాపి, అపారమైన సౌందర్యంతో ముందు ఆకట్టుకుందిట. ముందు ఆకట్టుకోవడానికి సాధనం ఏమిటి? యవనంలో సౌందర్యం సరిపోతుందా? గుణాద్రూప గుణాఛాపి, లోపల అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయిట. ఎందుకని? కోడలిగా వచ్చిన దానికి చాలా అందంగా ఉంటే సరిపోతుందా? ఇంటికి పెద్దలు వస్తారు, అమ్మా మన ఇంటికి పెద్దలు వచ్చారే రా అంటే వచ్చి వారికి కూడాను హాయ్ అందనుకోండి, వచ్చిన వాడు ఏమనుకుంటాడు? గొప్ప కోడలు తెచ్చుకున్నాడు రా మా వాడు, నాకు కూడా హాయ్ చెప్తోంది ఈవిడ అనుకుంటాడు. అందుకని వెంకటాచలం విడితే ఎలా ఉండాలో తెలియదు, శ్రీశైలం విడితే ఎలా ఉండాలో తెలియదు. ఎంత గొప్ప ఇవాళ రోజుల్లో ఆచమ్య అంటే ఇలా చేతిలో నీళ్లు పోస్తే, మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలో నీళ్లు పోస్తే ఇలా తీర్థం బుచ్చేసుకుంది అనుకోండి ఆవిడ. పాపం అర్చక స్వామి, అమ్మ ఇది మంత్రపుష్పం అమ్మ, అలా తాగేయకూడదు, కనపడ్డ నీళ్ళన్నీ చేయి కడుక్కో అమ్మా అన్నాడు అనుకోండి. మామగారు అత్తగారు ఎంత నవ్వులో, మా కోడలకి ఇవేం తెలియవు, పుట్టింట్లో కొత్త కదా, మా వాళ్ళు ఎప్పుడు పెద్ద పూజలు అవి చేయరు, అదే పెద్ద పెద్ద క్వాలిఫికేషన్. ఎప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ మళ్ళీ పూజలు అవిని? మధ్యపతనం అయిపోతే ఐశ్వర్యం, ఉన్న డబ్బు దస్కం ఎగిరిపోతే ఈశ్వరానుగ్రహం లేక ఏ జబ్బో వచ్చి పడిపోతే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మామూలప్పుడు దేవుడు గుర్తురాడు. నీ కూతురికి ఆచమనం అంటే ఏమిటో తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. నీ కూతురికి మంత్రపుష్పం సమయంలో చెయ్యి కడుక్కోవాలని తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. మంత్రపుష్పం చెప్పేటప్పుడు లేచి నిలబడాలని నీ కూతురికి తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. అది మానేసి అది క్వాలిఫికేషన్గా చెప్పుకుంటావు. నీ దౌర్భాగ్యానికి హద్దు ఎక్కడుంది?
అందుకని గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత, గుణముల చేత ప్రకాశింపచేసిందిట. ఎందుకని పెద్ద కోడలు దశరథ మహారాజు గారికి ధర్మాన్ని నిర్వర్తింపచేయాలి. పొద్దున్న లేస్తే రామచంద్రమూర్తి సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు పెట్టాలి, మామగారిని ఆదరించాలి, అత్తగారిని నమస్కరించాలి, పినత్తగారులని గౌరవించాలి, మరుదుల్ని కొడుకుల్లా చూసుకోవాలి. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. గుణముల చేత ఆకట్టుకుందిట, సౌందర్యము చేత ఆకట్టుకుందిట. విచిత్రమేమిటి, మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు, ఇలా ఉండడం గొప్ప కాదుట, గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత కాదుట. తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తామాఖ్యాతి హృదయం హృదా. సీతారాములు కొంతకాలం సంసారం చేసిన తరువాత సీతమ్మ తాను ఏమనుకుంటోందో రాముడికి నోరు విప్పి చెప్పేది కాదుట, రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదుట. ఇది దాంపత్యానికి పరీక్ష. ఎందుకు పరీక్ష? ఆయన స్నానానికి వెళ్ళవలసిన వాడు స్నానానికి వెళ్లకుండా 2 గదుల్లో అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, తువ్వాలు బాత్రూమ్ తలుపు మీద ఇందాకే వేశానందనుకోండి భార్య, దాంపత్యం అర్థమైంది. వాడికి తువ్వాలు మాత్రం కనపడదు, ఇంట్లో తిరుగుతుంటాడు రోజు అలాగా. అందుకని తువ్వాలు బాత్రూంలో వేసేశాను అని చెప్పి, ఇవాళ లేట్ అయిపోయింది సంధ్యావందనం చెప్పి, అప్పుడే పని మనిషి కానీ ఇల్లు తుడుస్తూ కనపడిందా ధూళి తొక్కేస్తానని ఇక పెద్ద గంతులు మొదలెడతాడని, స్నానం చేసి బయటికి రాగానే మన్నీళ్ళు మీకు పూజ గదిలోకి పెట్టేశాను, పంచి అక్కడ పెట్టేశాను, మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అనుకోండి, ఆయన హృదయం ఈవిడకి అర్థమైంది. ఈవిడ హృదయం కూడా ఆయనకు అలా అర్థం కావాలి. ఆవిడ ఒక మనసులో ఒక భావన ఉందనుకోండి, నోరు విప్పి చెప్పక్కర్లా, భర్త కనిపెట్టగలగాలి. భార్యాభర్తలంటే నిశ్శబ్దముగా హృదయములతో మాట్లాడుకోగలగాలి. ఇది ఒక్క భారతీయ దాంపత్యానికి ఉన్న గొప్పతనం. ఇంకా ఎక్కడా ఈ గొప్పతనం చెప్పారు. భారతదేశంలో హర్ష సాంప్రదాయంలో దాంపత్యం అంటే ఏమిటో తెలుసా అండి? కొత్తగా పెళ్ళైనటువంటి వాడు ముగ్గని బంగిరిపిల్లి మామిడి పండు లాంటి వాడు. షష్ఠి పూర్తయిన దంపతులు తేనె గుమ్మిలో దాచిపెట్టి 1 వారం రోజుల పాటు ముగ్గిపోయినటువంటి చెరుకు రసం మామిడి పండు లాంటి వాడు. అసలే చెరుకు రసం మిగల ముగ్గిపోయింది, తొక్క పచ్చగా అయిపోయింది, ఎక్కడన్నా కన్నం పడిందా కారిపోతుంది అంతే తేనె, దానికి తోడు తేనె జాడీలో పడిపోయి ఉండిపోయింది 4 రోజులు. ఇలా ఉంటే ఎలా ఉంటుందో షష్ఠి పూర్తికి దంపతులు అలా ఉండాలి. ఎందుకని? ఈయన కోరికంతా ఎప్పుడు ఏంటంటే, ఏమిటో ఇంత పిచ్చది, దీని జీవితం ఎలా పెడుతుంది, నేనుండగా ఇది వెళ్ళిపోవాలి, నా తర్వాత ఇది వద్దు అని షష్ఠి పూర్తికి తన భార్య గురించి ఇంకా కొత్తగా తెలుసుకునేదే ఉండదు. ఆవిడ మానసికమైన సమస్త భావనలు తాను గుర్తెరగాలి. ఆవిడ ఏది కోరకుండా ఆవిడ కోరిక తాను తీర్చగలగాలి. ఆవిడ షష్ఠి పూర్తికి గొప్ప కానుక ఏమిటి ఇవ్వగలగాలి? షష్ఠి పూర్తి అయిపోయిన మర్నాడు, సే కారు బుక్ చేశాను, నీకు ఇష్టమైంది చేస్తున్నాను రేపు అన్నాడు అనుకోండి, ఏమిటో 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 అనుకుంటుంది ఆవిడ. నిన్ను శ్రీశైలంలో అంతరాలయ అభిషేకానికి మన ఇద్దరం పెడుతున్నాను రేపు అన్నాడు అనుకోండి, అబ్బా నిజంగా నా కోరిక తీరిందండి అని అనుకోండి. ఇది భర్త గుర్తెరిగాడు. భారతీయ సంప్రదాయంలో హర్ష సాంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అస్తమానం మాట్లాడుకుని కోరికలు చెప్పుకోవడం కాదు దంపతులంటే. ఇంటికి ఎంత గొప్పగా ఉండేదంటే, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఈయన ఎవరితోనో మాట్లాడుతుంటే పెద్దలైన వారు వచ్చారు, ఇటువంటి వారు వచ్చినప్పుడు వారికి ఒక పంచా కండువా పెట్టడం అనేటటువంటిది ఆయనకి చాలా ఇష్టమైన విషయం అనుకోండి. ఈవిడ లోపలికి వెళ్ళి అప్పుడే ఒక ట్రేలో ఓ చీర, ఓ పంచా, ఓ కండువా, 2 తాంబూలాలు, 2 పళ్ళు, 2 వక్కలు సిద్ధం చేసేస్తుంది. ఆయన అయ్యా మేము ఇంకా బయలుదేరుతామండి అనే వేళకి ఒకసారి రండి అంటుంది, అంతే. ఒక్కసారి ఉండండి అని గబగబా వెళ్ళిపోతాడు ఉత్తరీయం వేసుకుని. ఏమిటి అర్థం? లోపల చీర పంచా సిద్ధంగా ఉంటాయని తెలుసు. ఎలా తెలుసు? ఈయన యొక్క సంస్కారాన్ని ఆవిడ చదువుకుంది. ఇవి హృదయాలు మాట్లాడుకోవడం అంటే. ఇలా ఎదగడం దాంపత్యం. ఇది ఎదగడం గొప్ప. కానీ ఎంతకాలమైన దిక్కుమాలిన టీవీ పెట్టుకుని రాను రాను భర్తని కూడా ఒరే కోటేశ్వరరావు అని పిలవడం, ఇంకా వీలైతే హలో అండం, ఈవిడో జీన్స్ ప్యాంటు, ఆయనో జీన్స్ ప్యాంటు, ఆయన పురుషుడో ఈయన స్త్రీయో, ఈయన స్త్రీయో ఆవిడ పురుషుడో తెలియని దౌర్భాగ్య స్థితి. ఆఖరికి తన పిల్లల్ని తాను కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం,
ఇటు కుక్క పిల్లని ఇటు పిల్లాన్ని పెట్టుకుని ఇద్దరికి చెరుకో ముద్ద పెట్టడం, ఇదంతా పెద్ద కల్చర్ అనుకోవడం, 4 రోజులు స్నానం చేయకపోవడం, 11ంటికి కూడా స్నానం చేయకుండా దిక్కుమాల గుడ్డలతో వంట చేసుకోవడం, ఇవన్నీ భారతీయ సంస్కృతి కవు. ఇవి ఐశ్వర్యానికి హేతువులు కవు. ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి చాలా సుతారంగా చెప్పారు, సున్నితంగా చెప్పారు. దాంపత్యం అంటే నేర్చుకో, దాంపత్యం అంటే పశువులు అంబా అంబా అనుకున్నట్టు మాట్లాడుకోవడం కాదు. కొన్నాళ్ళు కాపరం చేస్తే నీ భావన ఆవిడికి తెలియాలి, ఆవిడ హృదయం నీకు తెలియాలి, మీ హృదయాలు నిశ్శబ్దంగా మాట్లాడుకోవాలి. తస్య భూయో విశేషణ మైథిలీ జనకాత్మజ దేవతాభిస్సమారూపే సీతా శ్రీదివ రూపిణి. సాక్షాత్తు దేవతాకాంత వంటి సీతమ్మ, లక్ష్మీదేవి వంటి సీతమ్మ, ఏ ఇంటి ఇల్లాలి వల్ల ఆ ఐశ్వర్యం వచ్చిందో ఆవిడ లక్ష్మి. గృహలక్ష్మీ గృహే గృహే. అందుకే ఒక్కొక్క పిల్ల గడప తొక్కితే ఐశ్వర్యం వృద్ధిలోకి వచ్చేస్తుంది. అందుచేత అటువంటి తల్లిట ఆయనంటారు వాల్మీకి మహర్షి, తండ్రి గారు ఎంచిన సంబంధము అని రాముడు ప్రేమించేట, సీతమ్మ తల్లి ప్రేమించడానికి కారణం లేదుట. మా నాన్నగారు ఎంచి సంబంధం చేశారని కాదుట, సీతమ్మ ఎందుకు ప్రేమించిందిట రాముణ్ణి, ఈయన నాకు భర్త అంటే. ఇది ఆర్ష సాంప్రదాయం అంటే. కోడల్ని తెచ్చుకునేటప్పుడు పెళ్లి కుమారుడి తండ్రి జాగ్రత్త పడతాడు. మంచి పిల్లని కోడలుగా తెచ్చాను అనుకుంటాడు, కానీ మంచి పెళ్లి కొడుకు నాకు అల్లుడు దొరికాడు అని తండ్రి అనుకున్నా, మా నాన్నగారు సంతోషించారు కాబట్టి నేను సంతోషిస్తున్నానని సంతోషించడం ఈ జాతికి తెలియదు. ఈ జాతి ఆడపిల్ల భర్తను ఎందుకు ప్రేమిస్తుంది, భర్త కాబట్టి ప్రేమిస్తుంది. ఆ పిల్ల అప్పటి వరకు కాకినాడ పక్కన ఏదో చిన్న కుగ్రామంలో ఉంటుంది, భర్త ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అసలు ఎప్పుడూ ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్ళలేదు, ఆ అమ్మాయి ఎప్పుడూ ఏసీ 2nd క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కలేదు, ఏమీ తెలియదు. అటువంటి పిల్ల అందరినీ విడిచిపెట్టేసి ఆ భర్త పక్కన కూర్చుని ఆ ఢిల్లీ వెళ్ళిపోయి ఆ లండన్ వెళ్ళిపోయి ఆ భర్తతో కలిసి ఆయన ఉన్నాడు అంతే.